Is it possible to mount a big movie based on very good actors who are not stars? 100%. ఒక్కడు సినిమా తర్వాత నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ నేను మహేష్ బాబు చేశాను. రాధేశ్యామ్ లాంటి సినిమా పేపర్ మీద ఉంటే రాజ్ కైండ్ ఆఫ్ స్టోరీ అది. నన్ను స్టార్ చేసి స్టైలిష్ స్టార్ నుంచి వాళ్ళ ఐకాన్ స్టార్ వరకు నువ్వు లేకపోతే నేను లే. Generally we have big stars. We have too many stars here. Yeah. ఈడకి పెద్ద హీరోలు కాదు, మీకు పెద్ద సినిమా హ్యాండిల్ చేయను మీకు లేదండి అంటారు. స్టార్ వల్ల ఓపెనింగ్ వస్తుంది తప్ప రన్ రాదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏ స్టార్కి నేను భజన చేయాల్సిన అవసరం నాకు లేదండి. ఎస్ దే ఆర్ ఇమ్మెటీరియల్ అనేది ప్రూవ్ చేశారు వన్ వే. కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. సలార్ అనేది ప్రభాస్ తోటిను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మహేష్ బాబు తోటి తీస్తారు, కానీ ఈగలో పందులతోటి తీసేయరు. అంటే నీ ఉద్దేశంలో ఒక్కడు అతడు పోగిరి లేకుండానే సూపర్ స్టార్ అయిపోయాడా బాబు? It has worked. It has always worked. That's how stars come out. Because if you see Ranbir Kapoor, he's fearless. ఇప్పుడు వరుసగా వచ్చిన మన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ అన్ని పోయాయి, బట్ హీస్ రణబీర్ కపూర్ స్టిల్. మన దగ్గర కూడా కొందరు స్టార్స్ ఉన్నారు. యూ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్లాప్స్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. ఒక్కడనే సినిమా అంత బాగా రావడానికి మేజర్ క్రెడిట్ మహేష్కి ఇస్తాను. డైరెక్టర్ పాత్ర సినిమా అందంగా తీయడం వరకే. ఆ సినిమా కోట్లు కలెక్ట్ చేయాలి, ఇన్ని రికార్డ్స్ బదులు కొట్టాలి అంటే 80% ఆఫ్ ద థింగ్ ఈజ్ ఇన్ ద స్టార్స్ హ్యాండ్. ఒక స్టారే ఉండాలి. అంత ఇమేజ్ ఉన్న వాళ్ళు ధైర్యంగా ఒక మాట చెప్పొచ్చు. నేను కూడా కెమెరా పెట్టి నేను చెప్తే వ్యాలిడ్గా ఉంటుంది, వెళ్తుంది రీచ్. కేవలం ప్రభాస్ బాహుబలి ఉన్నాడు కాబట్టి మీరు దాన్ని ఆర్టిఫిషియల్ గా బ్లోట్ చేస్తారు. యాక్టర్స్ ఆర్ గాడ్స్. ఆ చెట్టు నరికితే మిమ్మల్ని బతకరేమను అనే అంత గొప్ప డైలాగ్ ఒక ఎన్టీఆర్ చెప్పగలగాలి. స్టార్కున్న ఇమేజ్, ఆ స్టార్ని చూసి ఎగబడి వచ్చి జనాలు వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. What kind of ego boost did you have when the most hotshot director chose you? Some fellow, that man gave me Bahubali. That's why I'm getting all this. సో సింపుల్ క్వశ్చన్ నీకు, హూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, స్టార్ హీరోనా డైరెక్టరా? డైరెక్టర్. నాకైతే డైరెక్టర్ రా. నువ్వు ఎంత స్టార్ హీరో పట్టుకొచ్చినా పట్టకపోయినా కూడా ఐ ఫీల్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో నేను అనేది ఏంటంటే, ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, స్టార్ హీరో అయినా మామూలు హీరో అయినా ఎలాంటి యాక్టర్ హీరో ఉన్నా లేకపోయినా కూడా డైరెక్టర్ అనేవాడు పొటెన్షియల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే కనుక ఇట్ విల్ బీ ఏ ఇండస్ట్రీ హిట్ అన్న ప్రగాఢ నమ్మకం. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ, ఇది ఇంకా నీకు క్వశ్చన్ లేరా ఈరోజు. చిన్నప్పుడు నీకు గుర్తున్న ఫస్ట్ సినిమా ఏంటి? నువ్వు థియేటర్కి వెళ్ళి చూసి మ్యాడ్ అయిపోయిన ఫస్ట్ సినిమా ఏంటి? నేను ఐ థింక్ పోకిరి అనుకుంటున్నా. అప్పుడు నీకు పూరి జగన్నాథ్ ఎవరో తెలుసా? అంటే మరి అది ఈ యాష రేకు. సో నువ్వు డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇవన్నీ పక్కన పెడితే, ఇండస్ట్రీ హిట్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా యూ నీడ్ దట్ లార్జర్ దాన్ లైఫ్ పర్సన్ హూ ఈస్ క్యారీయింగ్ దట్ వరల్డ్ విత్ దెమ్. ఒక స్టార్ హీరో కానీ ఒక కమర్షియల్ యాక్టర్ కానీ కావాల్సిందే, తప్పులేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు శంకరదాద సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చిరంజీవి సినిమాకి వెళ్ళొచ్చా, జయంతి పరాంతి సినిమాకి వెళ్ళి రాలేదు నేను. అలాగే నువ్వు పోకిరి సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు థ్యాంక్ యూ ఫిలిం బై పూరి జగన్నాథ్ అంటే ఎవడీడు అనుకుని బయటకు వచ్చేసింది నేను అప్పట్లో. సో అంతేగాని ఇట్స్ మహేష్ బాబు సినిమా మనకి. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ వచ్చే గుంటూరు కారం కూడా బాబు సినిమానే. త్రివిక్రమ్ ఓకే, మనం త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఆదర్శిస్తా, ఐ మీన్ చాలా విల్ రెస్పెక్ట్ హిమ్ లాట్, అదంతా కానీ ఆదరిస్తాం. కానీ ఇట్స్ నాట్ లైక్ మనం అది బాబు సినిమా ఫస్ట్. సో ఇప్పుడు సాహో సుజీత్ అసలు గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమో డౌట్ నాకు. వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ అయిపోయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ ఎ ప్రభాస్ మూవీ. సో స్టార్ హీరో ఇస్ ద మెయిన్ థింగ్ రా. నేనైతే అంతే, దట్ ఈస్ మై స్టాండ్స్. నీకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్టార్ హీరోలు స్టార్ని చేసింది ఎవరు? నువ్వు అలా డైరెక్టరు, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు. అంటే నీ ఉద్దేశంలో ఒక్కడు అతడు పోగిరి లేకుండానే సూపర్ స్టార్ అయిపోయాడా బాబు? సింహాద్రి ఆది లేకుండానే ఎన్టీఆర్ యంగ్ టైగర్ అయిపోయాడా? మగధీర లేకుండా రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అయిపోయాడు అంటావు దృష్టిలో? ఎంత ఎంత ఇప్పుడు ఒక యంగ్ టైగర్, ఒక ప్రిన్స్, ఒక మెగా పవర్ స్టార్, వీళ్ళందరూ ఒక లెగసీని తీసుకెళ్తున్నారా. వాళ్ళు బై బర్తే ఒక పర్సోనాని క్యారీ చేయడానికి పుట్టిన కారణ జన్ములని ఇంతమంది నమ్మారు కాబట్టి అక్కడ సంధ్యాలు, సుదర్శన్లు, దేవీలు హౌస్ఫుల్ పడి, కట్అవుట్లు పడి, పాల ప్యాకెట్లు చిరిగి, దండలేసి అది వాళ్ళని స్టార్ చేసాయి. నువ్వు మెహర్ రమేష్ తోటి కూడా స్టార్ చేయొచ్చురా. పాయింట్ ఏంటంటే, నువ్వు సింపుల్గా చెప్పాలంటే నువ్వు చెప్పే పాయింట్ ఏంట్రా అంటే, స్టార్ హీరో లేకుండా కూడా యూఆర్ సేయింగ్ ఇండస్ట్రీ హిట్లు, కమర్షియల్ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా కమర్షియల్లీ అమేజింగ్ సినిమాలు తీయచ్చు అంటావు.
కుక్కను పెట్టి తీస్తారు రాజమౌళి. ఈగ తీయలేదా? హిట్ కొట్టలేదా? సరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రవిబాబు ఏమో పందిని పెట్టి కోర్స్ అది పెద్ద హిట్ కాదనుకో. ఆన్ సీరియస్ నోట్ కమింగ్ టు ఎస్వి కృష్ణారెడ్డి ఎమ్మెల్యేలు అనే సినిమా తీశారు. గట్టువతి గజుడు అని చెప్పి రోబోని పెట్టి సినిమా తీశారు. అండ్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవడిగోల వాడిది, అందులో స్టార్ ఎక్కడ ఉన్నాడు? హిట్ అవ్వలేదా? ఇప్పుడు అక్కడే నువ్వు కరెక్ట్గా వచ్చావు పాయింట్కి. ఇప్పుడు ఒక కామెడీ సినిమాలో స్టార్ హీరో అవ్వర్రా, కామెడీ అవుతుంది. ఆ కామెడీ కోసం వాళ్ళు వాడింది ఎవరిని? స్టార్ కమెడియన్స్ని. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే ఆ టైంలో ఉండే బెస్ట్ కమెడియన్స్ ఆర్ ద స్టార్ కమెడియన్స్ కదా, టెక్నికల్లీ స్పీకింగ్. అంతే. వాళ్ళకి మించి ఇంకెవరిని పెడుతున్నారు? రే నేను అనేది అదేరా, ఒక లేని ప్రపంచాన్ని క్రియేట్ చేయడం డైరెక్టర్ పని ఆర్ రైటర్ పని, హూఎవర్ ఇట్ ఇస్. బట్ ఆ లేని ప్రపంచాన్ని ఉందని నమ్మించి దాని చుట్టూ ఫ్లాస్ ఉన్నా కూడా వాటిని అన్నిటినీ మైమర్చిపోయేలా చేసి ఆడియన్స్ ఆకట్టుకుని వాళ్ళనే చూసి స్టోరీని నమ్మేలా చేసేది స్టార్స్ రా. స్టార్స్ అనేవాళ్ళు మామూలు మనుషులు కారు. మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని వాళ్ళని చూడడానికి వెళ్తున్నాం అంటే మనలో లేని వాళ్ళలో ఏదో ఉందని. అదేమిటో ఎవరికి తెలియదురా. సృష్టి రహస్యం కంటే చాలా పెద్ద రహస్యం. ఓరి బాబు, నువ్వు చాలా ఓల్డ్ మోడల్ పెయిన్ వాడుతున్నావు. కానీ అప్పట్లో అంటే ఎన్టీఆర్ గారు, ఏఆర్, సావిత్రి వీళ్ళందరూ పేర్లు చూసి వెళ్ళిపోయేవారు సినిమాలకి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే డైరెక్టర్ ఎవడు, ఆడు చేసిన సినిమాలు ఏంటి, అంతెందుకు మొన్న వచ్చిన లియో కూడా లోకీవర్స్ సినిమాకి వచ్చిన హైప్ మామూలు సినిమాకి వస్తుంటావా? పేరులోనే లోకీ అని ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ పంచులు, త్రివిక్రమ్ ప్రాసలు అంటారు, రాజమౌళి ఇంటర్వెల్ అంటారు, కానీ మహేష్ బాబు పంచులు, అల్లు అర్జున్ పంచులు, ప్రభాస్ ఇంటర్వెల్ అవడం అండు. అదేరా, ఎన్ని బ్రాండ్లు ఉన్నా ఏమన్నా సలార్ అనేది ప్రభాస్ తోటిను, గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మహేష్ బాబు తోటి తీస్తారు కానీ ఈగలో పందులతోటి తీసేయరు. సో ఎంత కేజీఎఫ్, ఎంత యష్, ఎంత పెద్ద స్టార్ అయినా ఆ స్టార్ తగ్గట్టు క్యాన్వాస్ క్రియేట్ చేయాలంటే ఇంకో డైరెక్టర్ కావాలి. లెట్స్ సే ఇప్పుడు బ్రహ్మాస్త్ర అండ్ రణబీర్ కపూర్ అండ్ నౌ యానిమల్ తీసుకుంటే, యానిమల్కి వచ్చినంత హైప్, యానిమల్కి వచ్చినంత ఒక ఊపు నాకు తెలిసి బ్రహ్మాస్త్ర కూడా రాలేదు. బికాస్ ఇట్స్ ఆల్వేస్ బ్రింగ్ అవుట్ ద రైట్ థింగ్ ఫ్రమ్ ద స్టార్. ఒక రైట్ క్యాన్వాస్లో స్టార్ని ఫిట్ చేయగలిగే ఒక పొటెన్షియల్ డైరెక్టర్ ఉండాలి. కాబట్టి దట్స్ వేట్ ఆఫ్ కోర్స్. యానిమల్లో రణ్ కూడా బాగా చేశాడు అనుకో. ఇక్కడ ఇదే మరి నువ్వు మనం చాలా పగడ్బందీగా ఎపిసోడ్ ముందే చెప్పాను నీకు, షార్ట్గా ఎపిసోడ్ ప్లాన్ చేసుకుందాం రా, సూటిగా సుత్తు లేకుండా చెప్దామని. నువ్వు అఫ్ కోర్స్ అన్నప్పుడే నేను ఆపారని నాకు అర్థమైంది. సింపుల్గా అడుగుతాను, స్ట్రైట్ క్వశ్చన్, వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వు. స్టార్ ఇంపార్టెంటా, డైరెక్టర్ ఇంపార్టెంటా? నీకు వన్ వర్డ్ ఆన్సర్ కావాలి కాబట్టి నేను చెప్తున్నా, ఏ రెండింటిని కలిపిన సినిమా ఇంపార్టెంట్. సినిమా ఇందుకు కదరా మనకి వ్యూస్ రాంది, ఇందుకు కదరా మనకి సబ్స్క్రైబర్స్ పెరగంది. నీ అంకమ్మ ఏ 5,000 వ్యూలు 4,000 వ్యూలతోటి